అందరికీ నమస్కారం. నేను కాన్వెన్ సుభాష్. ఈ వీడియోలో సిటిజన్ బడే యాప్ అంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీకి సిటిజన్ బడే అనే యాప్ ద్వారా మున్సిపల్ సర్వీసెస్ని అందించడం జరుగుతుంది. అందులో ఏమేమి ఉన్నాయి, ఆ సర్వీసెస్కి ఎలా అప్లై చేయొచ్చు, లేదా కాంప్లైంట్స్ ఎలా ఇవ్వచ్చు అనేది ఈ యాప్ ద్వారా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ సిటిజన్ బడే యాప్లో ఏమేమి ఉన్నాయో మొత్తం క్లియర్ చూద్దాం. ఫస్ట్ అబౌట్ అస్ అంటే కన్సర్న్ మున్సిపాలిటీ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది, అంతే అందులో. నెక్స్ట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మున్సిపాలిటీ యొక్క కౌన్సిల్, వార్డ్ మెంబర్స్. సో ఇలా ఉంది. ఇంకా అప్డేట్ కౌన్సిల్ చేంజ్ అయినప్పుడు అప్డేట్ చేస్తారు. నెక్స్ట్ అదర్ రిప్రజెంటేటివ్స్, పే యువర్ ప్రాపర్ ట్యాక్స్, మీ ఆస్తి పన్ను గురించి తెలుసుకోండి. ఇందులో సర్చ్ బై అసెస్మెంట్ నెంబర్ ఉంది, సర్చ్ బై హౌస్ నెంబర్, ప్రాపర్ ట్యాక్స్ పేమెంట్. అది క్లిక్ చేయగానే డైరెక్ట్ మనకు సిడిఎంఏ సైట్కి వెళ్ళింది. ఇలా కూడా ట్యాక్స్ పేమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నో యువర్ వాటర్ ఛార్జెస్ కూడా అంత అన్నిటి వరకు అన్ని మున్సిపల్లో ఆన్లైన్ కాలేదు. సో ఒకవేళ ఆన్లైన్ నెంబర్, క్యాన్ నెంబర్ ఉంటే మనం ఇక్కడ నెంబర్ చేసి కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రీవెన్సెస్, కాంప్లైంట్స్ ఫిర్యాదులు ఇవ్వడానికి అందరూ గ్రీవెన్సెస్లో శానిటేషన్, సాల్వ్, చెత్త, వ్యర్థాల పరిశుద్ధం, మురికి కాలువలు, రోడ్లు, రహదారులు, మంచినీటి సరఫరా, వీధి దీపంలు, బిల్డింగ్, మున్సిపల్ ప్లేసెస్, అనధికార అక్రమ కట్టడము, ఉల్లంఘన, ప్రభుత్వ పథకాల ఆదాయం, ఇతరులు, వీధి వ్యాపారుల గుర్తింపు కార్డు, వీధి వ్యాపార విక్రయ ధృవీకరణ పత్రం, వీధి వ్యాపారుల శిక్షణ. సో ఇదంతా స్ట్రీట్ వెండర్స్ ఉంటుంది. ఇది ఇలా మనం ఏమైనా కాంప్లైంట్స్ చేయాలనుకుంటే మనం ఇలా ఓపెన్ చేసుకొని దేని గురించి అని దాని గురించి. సో ఇలా నేమ్, వార్డ్, స్ట్రీట్ నేమ్, హౌస్ నెంబర్, అడ్రస్, డిస్క్రిప్షన్, మనం దేని గురించి ఇస్తున్నాం దాని గురించి కాంప్లైంట్ ఆ ఇమేజ్ క్యాప్చర్ చేసుకొని రిజిస్టర్ కాంప్లైంట్ మనకు రిజిస్టర్ అవుతుంది. సో ఇలా శానిటేషన్లో ఇన్ని ఉన్నాయి చెత్త గురించి. సో ఇలా మనం వీటన్నిటికి కాంప్లైంట్స్ ఇవ్వచ్చు. సో ఇది శానిటేషన్ గురించి. మంచినీటి సరఫరాలో కలుషిత మంచినీరు, లీకేజ్, మంచినీరు సరఫరా లేకపోవట, లో ప్రెషర్, ఆక్రమణల అస్థిర అవి ఉన్నాయి. మనం ఒకవేళ లీకేజెస్ ఇక్కడ చూసినా కూడా ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకొని లీకేజెస్ కూడా కాంప్లైంట్ చేయొచ్చు. డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ రోడ్డు మీద కానీ ఎక్కడైనా లీకేజెస్ కనబడ్డా, మన ఇంట్లో లీకేజ్ ఉన్నా కానీ మున్సిపల్ ట్యాప్స్ వాటికి ఇలా ఫోటో ద్వారా క్యాప్చర్ చేసి మరి కాంప్లైంట్. నెక్స్ట్ సిటిజన్ సర్వీసెస్, మున్సిపల్లో ఏమేమి సర్వీసెస్ ఉంటాయి దాని గురించి ఇందులో ఉంటాయి. ఇంజనీరింగ్, శాంక్షన్, డిస్పోజల్ ఆఫ్ వాటర్ సప్లై కనెక్షన్, డిస్పోజల్ ఆఫ్ బీపీఎల్ వాటర్ సప్లై పైప్ లైన్, లీకేజ్, రెవెన్యూ సెక్షన్లో ప్రాపర్ ట్యాక్స్, డోర్ నెంబర్. సో ఇలా ఇవి అన్నీ ఉంటాయి రెవెన్యూ దాంట్లో. శానిటేషన్లో శుభత్ సర్టిఫికేట్, చైల్డ్ లైన్ ఇంక్లూజన్, డెత్ సర్టిఫికేట్. సో ఇవన్నీ. టౌన్ ప్లానింగ్లో కూడా టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ పర్మిషన్. ఇలా ఇన్ని సర్వీసెస్ ఉంటాయి. ఇది క్లిక్ చేసుకున్నా కూడా మనకు ఇందులో సర్వీస్ డీటెయిల్స్ కూడా ఉంది. ప్రతి సర్వీస్, ఏ డిపార్ట్మెంట్, నెంబర్ ఆఫ్ డిస్పోజల్, డేస్, మోడ్ ఆఫ్ అప్లికేషన్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఇలా ప్రతి దానికి ఉన్నాయి. మనం ఇలా ఏదైనా అవసరం ఉన్నప్పుడు, మనకి ఏదైనా అప్లై చేయాలనుకున్నప్పుడు ఇట్లా కూడా ఓపెన్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. బర్త్ సర్టిఫికేట్. సో ఇలా ఏమేమి సర్వీస్ ఉన్నాయి వాటి యొక్క సిటిజన్ టైం టేబుల్ కూడా డీటెయిల్గా ఇందులో ఉన్నాయి. సో అలా కూడా వేసుకోవచ్చు. నో యువర్ అప్లికేషన్ స్టేటస్ కూడా ఉంది. మన మొబైల్ నెంబర్ ఇచ్చి ఇంటర్ రిఫరెన్స్ నెంబర్ ఇచ్చేసి కూడా చేసుకునే ఆప్షన్ వచ్చింది. నెక్స్ట్ నో యువర్ సర్వీస్ పర్సన్. సో ఇందులో నో బై యువర్ వార్డ్ డివిజన్ షీట్, నో బై యువర్ సర్వీస్ వార్డ్ డివిజన్ చూద్దాం. సో ఇక్కడ సెలెక్ట్ వార్డ్, సెలెక్ట్ స్ట్రీట్,
సో, ఇలా వస్తుంది. ఆ ఆఫీసర్లు ఎవరెవరు, వాళ్ళ ఏం డిజిగ్నేషన్‌తో పాటు అన్నీ ఉన్నాయి. మనకు టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్, ఎలక్ట్రికల్, సో, వాటర్ వర్క్స్. సో, ఇవన్నీ ఉన్నాయి. ఆ డివిజన్‌కి సంబంధించిన ఫస్ట్ వార్డ్. ఇలా ఏ వార్డ్ అంటే ఆ వార్డ్ మనం సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు మన ఏరియా ఎవరు. నెక్స్ట్ అప్లికేషన్ ఫార్మ్స్. ఇది ఏమో ఓపెన్ అవ్వట్లేదు. ఇంకేం అప్డేట్ చేయనట్టున్నారు. నెక్స్ట్ సిబ్బంది జాబితా, స్టాఫ్ డైరెక్టరీ. దీని ద్వారా కూడా మనకు ఇన్ని వింగ్స్‌లలో స్టాఫ్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మనకు ఏమైనా అవసరం ఉంటే ఇలా కూడా మన ఏరియా కావాల్సిన స్టాఫ్ ఎవరున్నారో వాళ్ళ నెంబర్‌లతో సహా ఉన్నాయి కాబట్టి ఇలా కూడా మనము నెంబర్ తీసుకొని వాళ్ళని మనం కాంటాక్ట్ కావచ్చు. మనకేమైనా అవసరం ఉంటే టౌన్ ప్లానింగ్. నెక్స్ట్ నోటిఫికేషన్స్, అర్బన్ బైట్స్, మీడియా కవరేజ్, స్మార్ట్ ఐడియా బాక్స్, సోషల్ కాంటాక్ట్స్. సో, ఇవి నార్మలీ. సో, ఇది ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసినవన్నీ మెయిన్ పాయింట్స్. సో, ఇలా మనం ఈ యాప్ ద్వారా ఈజీగా కొన్ని సర్వీసెస్‌ని మున్సిపల్ లిమిట్స్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు కాబట్టి వీలైతే ఈ వీడియోని మీ గ్రూప్‌లో షేర్ చేసి మీకు ఎవరైనా మున్సిపాలిటీ కార్పొరేషన్ లిమిట్స్‌లో ఉండి ఏమైనా మున్సిపల్ సర్వీసెస్ కావాలనుకుంటే ఇలా ఈజీగా పొందండి. థ్యాంక్ యూ.